యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ పరిచర్య ద్వారా మీతో దేవుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దేవుని ఎదుట సరైనటువంటిది ఏది అనేటువంటి మాట గురించి గమనిద్దాం. దేవుని ఎదుట సరైనటువంటిది ఏది అనేటువంటి మాటని మనం గమనిద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి ఒక వాక్య భాగాన్ని మనము ఆలోచన చేస్తూ కొన్ని సంగతులు గమనిద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చదువుకుంటూ కొన్ని సంగతులు గమనిద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరి మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడైండు. ఈ వచన భాగాల్లో అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా మన జ్ఞాపకం చేయబడుతున్న మాటని గమనిద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతలను మెప్పైన ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానించుకోవాలి. ఏది సరైనటువంటిదో మీరు ధ్యానం చేసుకోవాలి. వాటిని గురించి మీరు ఆలోచన చేయాలి. కనుక ఈ లోకంలో మానవుని యొక్క ఆలోచన విధానాలు చాలా కనపడుతూ ఉన్నాయి. మనుషుల యొక్క ఉద్దేశాలు చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. దేవుని ఆలోచనల కంటే మానవ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దేవుని కంటే మానవుని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఎక్కువైపోయారు. లోకంలో మనం చూస్తే ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అనేక విధాలుగా మానవ విధానాలు కనపడుతున్నాయి, జీవితాలు కనపడుతున్నాయి. దేవుని కంటే మనుషుని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, మనుషులకు ఆలోచనలు ఇవ్వబడేటువంటి వారు ఎక్కువ కనపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఏది సరైందో, ఏది సత్యమైందో, ఏది న్యాయమైందో, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి గలదో ఆలోచన చేయట్లేదు. కానీ ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, ఆయన మరి మీరు నా వలన ఏవి నేర్చుకుంటారో, నా యందున్నట్టుగా ఏవి వింటారో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడే అంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుని యొక్క సమాధానం నీ నా జీవితాల్లో పొందుకోవాలంటే, సరైందో ఏది సత్యమైందో మనం తెలుసుకోవాలి. ఆ సత్యమైన మార్గంలో, సరైన విధానంలో మనం జీవించవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. కనుక ఏది సరైనటువంటిది, దేవుడు ఏం కోరుతున్నాడు నీ నా జీవితాల్లో ఆలోచన చేద్దాం. కొన్ని సంగతులు మనము గమనిద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచ్చిన భాగంలో గారడి సీమోను గురించి పేతురు గారు ఒక సంగతి మాట్లాడారు. ఇక్కడ సమరయులు అనేటువంటి ఒక పట్టణానికి ఫిలిప్పు గారు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించారు. అనేక మంది విన్నారు. ఆ ప్రాంతంలో గారడి చేసేటువంటి ఒక సీమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ గారడి సీమోను కూడా ఫిలిప్ చెప్తున్నటువంటి విషయాలను చూసి విని ఆయన కూడా బాప్తిసం పొందేశాడు. అయితే మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు కొన్ని కార్యాలు జరిగించాడు. వీళ్ళు బాప్తిసం పొందిన తర్వాత పేతురు, యోహాను గారు కూడా మళ్ళా ఆ ప్రాంతానికి వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ
పేతురు యోహానులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి పరిశుద్ధాత్ముడు రావడం అనేటువంటి విషయాన్ని గారడి సీమోను చూసి వారి దగ్గర కొంత డబ్బును పెట్టి ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకుందినన్నా నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. గారడి సీమోని యొక్క హృదయము దేవుని ఎదుట ఎలా ఉందంటే సరైనదిగా లేదు. ఏది న్యాయమైందో, ఏది సరైందో, ఏది సత్యమైందో దేవుని పిల్లలు ఆలోచన చేయాలి. మొదటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాం, ఏది న్యాయమైంది లేదా ఏది సరైందంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. గారడి సీమోని యొక్క హృదయం ఎలాగుంది? దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఏం చేస్తున్నాడు? ఆయన హృదయం ఎలాగ ఆలోచిస్తుంది? హృదయం ఎలా ప్రేరేపిస్తుంది? హృదయం ఎలా మోసం చేస్తుంది? డబ్బిచ్చి దేవుని యొక్క వరమును కొనుక్కోవాలని చూస్తూ ఉన్నాడు. తన చేతులతో ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వరము రావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా ఏం వ్రాయించాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యాల్లో నీకు పాలు పంపులు లేవు. కనుక మొదటిగా మనం గమనిస్తున్నాం, ప్రభునందు ప్రియులరా, నా జీవితంలో దేవుని దగ్గర సరైనది ఏదేంటంటే మొదటిగా నా హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఉంటుందా మన హృదయమును గురించి పరిశుద్ధ గ్రంథములు ఎన్నో సంగతులు మనం ఆలోచన చేస్తాం. ఇర్మియా గ్రంథం 17:9 ఇలా వ్రాయబడినది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడూ లేడు. కాబట్టి హృదయం ఎలా ఉందంటే మోసకరమైంది. ఆ గారడి సీమోని యొక్క హృదయం మోసం చేస్తుంది. దేవుని వరాన్ని డబ్బుతో కొనాలని ఆలోచన చేస్తుంది, దేవుని వరాన్ని వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తుంది. కనుక నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. మొదటిగా దేవుడి దగ్గర నీ హృదయము సరైనదిగా ఉండాలి. ప్రభువు దగ్గర నీ హృదయం సరైనదిగా ఉండాలి. నీ హృదయం అనేకమైనటువంటి చెడు ఆలోచనతో, చెడు తలంపులతో, చెడు కార్యాలతో నిండి ఉంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండదు. ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, కనుక ఇక్కడ గారడి సీమోను హెచ్చరింపబడ్డాడు. దేవుని ఎడల నీ హృదయం సరైనదిగా లేదు, నువ్వు సరి చేసుకో అని హెచ్చరింపబడినట్లుగా దేవుని గ్రంథం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా గమనించినట్లయితే, వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. దేవుని ఎదుట సరైనదిగా లేదంటే నీ హృదయం ఎలాగ ఉంటుందంట? కఠినమైన హృదయంగా ఉంటుంది, గర్వంగా మాట్లాడే ఆలోచన ఉంటుంది. దేవుని దగ్గర నువ్వు గర్వంగా మాట్లాడడానికి అవకాశం లేదు. గర్విష్ఠులకి దేవుడి దగ్గర అవకాశం లేదు. కనుక తమ హృదయము కఠినపరుచుకుని ఉన్నారు. హృదయం ఎలాగైపోయింది? కఠినమైపోయింది. కనుక దేవుని ఎదుట సరైన హృదయం కావాలి కానీ కఠినమైన హృదయంగాను, గర్వము కలిగినటువంటి హృదయముగాను, మరి చెడుతో నిండినటువంటి హృదయంగా నీ హృదయం ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని మొదటిగా మనము గమనించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి బిడ్డలుగా మన హృదయ స్థితిని మొదటిగా మనం చూసుకోవాలి. నా హృదయము ప్రభు ఎదుట ఎలా ఉంది? సరైనదిగా ఉందా? అందుకే ఆయన ఏం చేస్తాడు? బాప్తిస్మం ఇస్తాడు. మొదటిగా దేవుడు మానవాళికి ఇచ్చే గొప్ప ధన్యత ఏంటంటే, వరం ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా మానవుని యొక్క హృదయ స్థితి మార్చబడుతుంది. నీ పాప జీవితాలు కడిగివేయబడి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు. కాబట్టి రెండవదిగా నా హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలంటే నేను సరైనటువంటి బాప్తిసం పొందాలి. ఈనాడు బాప్తిసాలు ఎవరి ఆలోచన ప్రకారంగా, ఎవరి తలంపుల ప్రకారంగా, ఎవరి ఉద్దేశాల ప్రకారంగా ఉంటున్నాయి. చాలా సరదాగా చేస్తూ ఉన్నారు బాప్తిసాలను కూడా. బాప్తిస్మం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత అవసరమైందో ఆలోచన చేయట్లే. బాప్తిసానికి అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క మరణములో పాలు పొందటం.
బాప్తిస్మ యొక్క అర్థం ఏమిటంటే నీటిలో సమాధి చేయబడ్డం, నీటిలో పాతి పెట్టబడ్డం. చాలా విషయాలు బైబిల్ తెలియజేస్తున్నది. కనుక ఎప్పుడైతే నువ్వు సమాధి చేయబడ్డావో ఇంకా అక్కడితో అయిపోయింది నీ జీవితం. మళ్ళా నూతన స్వభావంతో లేపబడతావు తప్ప పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు కనపడకూడదు. కనుక ఇక్కడ నా జీవితంలో దేవుడు ఏం కోరుతున్నాడంటే సరైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి. గాడి సిమోనుకు లేదు, బాప్తిసం పొందేశాడు. కానీ ఏంటంటే ఆయన పొందిన బాప్తిసము పిలుపు ద్వారా పొందాడు, కానీ ఆయన హృదయం మార్పు చెందలే. కనుక దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా ఉండాలి. రెండవదిగా నీ హృదయం సరైనదిగా ఉండాలంటే నువ్వు బాప్తిసం పొందుతున్నప్పుడు సరైనటువంటి విధానంలో బాప్తిసం పొందాలి. ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే ముందు యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి రక్షణ సువార్తను వినాలి, విశ్వసించాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించాలి. నీ మనసును మార్చుకుని పాప క్షమాపణ కొరకు బాప్తిసము పొందవలసినటువంటి అవసరతని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక రెండవదిగా సరైనటువంటి బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మన యొక్క స్వభావాన్ని మారుస్తాడని మరి తీతు పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా చెప్పబడుతూ ఉన్నది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించును. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే మన స్వభావాన్ని మార్చేస్తుంది. ఆ గారడి సీమోను యొక్క స్వభావం మారలే. బాప్తిసం పొందాడు కానీ స్వభావం మారలే. పాత జీవిత అలవాట్లే. గారడి చేసి ప్రజలు విభ్రాంతి చేసేవాడు, గారడి చేసి సంపాదించుకునేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరము ద్వారా సంపాదన చేయాలి. నేను ఎవరి నెత్తి మీద చేతులెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి వరం వెళ్ళేటట్టు నాకు ఇవ్వండి, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి అంటున్నాడు. అంటే దేవుని ఎదుట తన హృదయం సరైనదిగా కనపట్లేదు సరిగదా. మరి తను పొందినటువంటి బాప్తిస్తంలో ఏం జరగలేదంటే తన యొక్క స్వభావము మార్చబట్టలేదంటే తనలో ఉన్నటువంటి ఆత్మచేతన కార్యమునకు అతడు లోబడట్లేదనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలని దేవుని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక నువ్వు సరైనటువంటి బాప్తిసం పొందాలంటే వినవలసినటువంటి సువార్తను వినాలి, సరైన సువార్త వినాలి. సరైన సువార్త ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త. లోకములో భిన్నమైనటువంటి సువార్తలు మొదటి శతాబ్ద కాలంలోనే సాతాను ప్రవేశపెట్టాడు. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట రాశారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచన భాగంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. ఈ లోకంలో భిన్నమైన సువార్తలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలోనే సాతాను భిన్నమైన సువార్తలు తీసుకొచ్చింది. ఆనాడు అపోస్తల బోధలో నుంచే అపోస్తల బోధకి వ్యతిరేకమైన బోధలు తీసుకొచ్చి భిన్నమైన సువార్తలు తీసుకొచ్చి వారిని మరి క్రీస్తు సువార్త నుండి బయటికి తీసుకెళ్ళింది. క్రీస్తు సంఘము నుండి అనేక మందిని బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది. కాబట్టి మొదటిగా మనం గమనించాలి, నా హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందా? నేను పొందినటువంటి బాప్తిసం సరైనటువంటిదేనా? ఈనాడు రకరకాల బాప్తిసాలు కూడా పొందేస్తూ ఉన్నారు. బాప్తిసం ఒకే విధానం చెప్తుంది, కానీ ఈనాడు ఎన్ని బాప్తిసాలు తీసుకొచ్చారంటే జెండా కిందకి వెళ్తే ఒక బాప్తిసం అంట, సిలకరింపు ఒక బాప్తిసం అంట, మాట్లాడితే బాప్తిసం అంట, ఇలా రకరకాల బాప్తిసాలు ఏర్పాటు చేశారు. బాప్తిసం అంటే బైబిల్ చాలా వివరంగా చెప్పి కాబట్టి అలా మార్చారు. అలాగే సువార్తను కూడా ఏం చేశారు? మార్చేశారు. భిన్నమైనటువంటి సువార్తలు ప్రవేశపెట్టేటుంది సాతాను. పౌలు అంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త అట్టుకు వెళ్ళిపోతే నాకు ఆశ్చర్యమైపోతుంది. గలతీలో ఉన్న సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థాన సంబంధమైనటువంటి మాటలు వినడం, ఆ మాటలను విశ్వసించడం,
ఆ మాటలు ఒప్పుకోవటం, మన మనసు మార్చుకోవటం, పాప క్షమాపణ కొరకు క్రీస్తులో బాప్తిసం పొందటం, ఇది సువార్తకి మార్గం. కానీ ఈ సువార్త కాకుండా లోకంలో ఎన్నో సువార్తలు ప్రబలిపోయినాయి. రకరకాల సువార్తలు, రకరకాల ఉద్దేశాలు. మీరు యేసుప్రభుని ఎందుకు నమ్మారంటే ఏవేవో కారణాలు చెప్తూ ఉన్నారు. ఇదిగో సువార్తను విని నేను విశ్వసించానని చెప్పట్లే. మరి అపోస్తుల యొక్క జీవితాలు మనం చూస్తే వాళ్ళు సువార్తను మాత్రమే వాళ్ళు ప్రకటించారు. పౌలు గారు చాలా చక్కటి సందేశాన్ని దీని గురించి రాశారు. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 18వ వచన భాగము, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైనా, ఈ లోకపు తర్కవాది ఏమైనా, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగుకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయన. సువార్త ద్వారా మానవులను రక్షించాలని దేవుని యొక్క సంకల్పము. ఆ సువార్త ఏంటంటే యేసుప్రభు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము కూర్చున్న సంగతులు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవుల యొక్క పాపాలు ఆయన మీద మోపుకొని ఆయన సిలువకు అప్పగించబడి సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాలు లేచారు. ఈ సువార్తను మనం వినాలి, విశ్వసించాలి, మనసు మార్చుకోవాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఒప్పుకోవాలి, పాప క్షమాపణ కొరకు బాప్తిస్తము పొందాలి. కనుక సువార్త కూడా సరైనటువంటిదిగా మనం విన్నవారుగా అంగీకరించిన వారికి ఉండాలి. కనుక నీ హృదయం సరైనదిగా ఉందా, నువ్వు పొందిన బాప్తిస్తం సరైనదిగా ఉందా, అసలు నువ్వు విన్నటువంటి సువార్త సరైనటువంటిదిగా ఉందా లేదనేటువంటిది మనం ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. సువార్తను విని బాప్తిస్తం పొందిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? సరైనటువంటి సంఘములో ఉండాలి. ఈనాడు మానవులు అనేకమైనటువంటి విధానాలు ఏర్పాటు చేశారు, వ్యక్తులను బట్టి ప్రేమిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఉండేటువంటి స్థలము సరైనటువంటిదిగా ఉండాలి, నువ్వు వెళ్ళేటువంటి సంఘము సరైనదిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు సంఘమును గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మత్తయి సువార్త 16:18 మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారముల దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్తున్నాను. అంటే మానవుడి యొక్క ఆత్మ పాతాళం వెళ్లకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన సంఘాన్ని స్థాపించారు. ఆయన భూమి మీద మానవుడు ఉన్న దినాల్లోనే వాగ్దానం చేస్తారు, పేతురు గారికి తెలియజేస్తారు. నా సంఘమును నేను కట్టుదును, సంఘమును అన్నాడు తప్ప సంఘములు అనలేదు ఆయన. చాలామంది చెప్తూ ఉంటారు కానీ దీన్ని ఆలోచన చేయరు. సంఘం అంట వధువు అంట, క్రీస్తు అంట వరుడు అంట. మరి వరుడికి ఎంతమంది వధువులను ఇస్తారు? ఒకరే కదా. పవిత్రురాలైన కన్యకునిగా అంటున్నాడు పౌలు. సంఘము పవిత్రురాలని కన్యకగా నీకు ప్రదానం చేస్తున్నాను అంటున్నాడు. కనుక సంఘము క్రీస్తు ప్రభుది. ఎందుకొరకు ఆయన కట్టాడంటే పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవనేరకు. ఎవరైనా పాతాళం వెళ్ళి నరకంలో బాధపడకుండా ఉండాలంటే భూమి మీద సరైనటువంటి సంఘాన్ని గుర్తించాలి. ఆ సంఘం కొరకు ఆయన ప్రాణము పెట్టిస్తాడు. ప్రాణం అనగా రక్తం, రక్తంలో ప్రాణం ఉంది కనుక ఆయన రక్తము కార్చాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో మనం ఉండకూడదు, మానవ ఆలోచనలు మనం ఉండకూడదు. ఉదాహరణకి మీకు ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తొదకది మరణమునకు త్రావుతీని. ఒకని ఎదుట సరైనటువంటి మార్గం కలదు, అయితే తొదకది ఏమవుతుందంటే మరణానికి వెళ్ళిపోతుంది. అంటే వ్యక్తిని బట్టి మనం చూస్తున్నాము, ఆయన చాలా మంచి వ్యక్తి అండి బాబు, చాలా ప్రేమ గలవాడు, చాలా నిస్వార్థపరుడు అని వ్యక్తి ఏర్పాటు చేస్తున్నటువంటి విధానాల్లోకి మనం వెళితే మనం ఎక్కడ లేమంటే సరైనటువంటి సంఘములో లేము, సరైనటువంటి మార్గంలో లేము. నీ జీవితంలో నీ హృదయం సరైనదిగా ఉందా? నీ రక్షణ పొందిన విధానం సరైనదిగా ఉందా? నువ్వు విన్నటువంటి సువార్త సరైనదిగా ఉందా? నువ్వు విన్నటువంటి సంఘము సరైనదిగా ఉందా? అది ప్రభు చేత కట్టబడిందా?
అది ప్రభు చేత వాగ్దానం చేయబడిందా? ఆ సంఘం కొరకు ప్రభు రక్తం కార్చాడా? ఆలోచన చేయాలి. ఇక్కడ మనుషులను బట్టి ఒకవేళ మీరు ఆలోచన చేస్తున్నారేమో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, తోదకది మరణానికి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు ఏం చేయలేము మనం. ఇంకప్పుడు మనం ఎన్ని ఆలోచన చేసిన అవకాశం లేదు. నువ్వు వెళ్ళేటువంటి పాతాళంలోకి వెళ్ళిపోయాక, నరకానికి వెళ్ళిపోయాక ఇంకా అక్కడ ఆలోచించడానికి కానీ, అక్కడ తప్పించుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశము లేదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచన భాగంలో, చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీ పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఇంకా పాతాళానికి వెళ్ళిపోయాక అయ్యో మేము ఎలా చేస్తాము, ఇంకా అక్కడ సరిదిద్దుకునే అవకాశం లేదు. ఈ భూమి మీద ఉండగానే సరైనటువంటి విధానాల్లో మనం ఉన్నామా లేదా, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఉన్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేయాలని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఒకని ఎదుట సరైనటువంటిదిగా కనపడేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నా కానీ తొదక ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మరణానికి వెళ్ళిపోతాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచన భాగంలో, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడును. ఒకవేళ కొంతమంది వ్యక్తులను చూసి వాళ్ళకంటే మనం ఉన్న మార్గమే గొప్పదని ఆలోచన చేస్తున్నారేమో. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తొదకది మరణానికి వెళ్ళిపోతుంది. కనుక నీవు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి న్యాయమైనవో అని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో ఒక మాట, సరైనది ఏది, దేవుని ఎదుట సరైనది ఏది? సరైనటువంటి సంఘంలో, ప్రభు రక్తమిచ్చుకున్నటువంటి సంఘంలో సభ్యులుగా ఉండి మనం నమ్మకంగా ఉంటున్నామా? ఈ ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. మరొక మాటను మనం గమనించినట్లయితే, సరైనటువంటి ఆరాధన ఉందా నీ జీవితంలో? సరైన ఆరాధన ఉందా అంటే దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఉందా? యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో సరైన ఆరాధన, సత్య ఆరాధన ఏంటో తెలియజేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచ్చిన భాగాల్ని మనం గమనించినట్లయితే, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బోధించారు. తండ్రి అట్టి ఆరాధన కోరుకుంటున్నాడనేటువంటి సత్యాన్ని తెలియజేశాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, పూర్వకాలంలో పితరులేమో పర్వతాల మీద ఆరాధన చేస్తారు, ఇజ్రాయేల్ ప్రజలైతే యెరూషలేములో ఆరాధన చేస్తున్నారు. అమ్మ, ఒక కాలం వస్తుంది పర్వతాల మీద ఆరాధన ఉండదు, యెరూషలేములో కూడా ఆరాధన ఉండదు, కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు ఇక్కడ ఎవరు కూడా ఆరాధన చేయరు. కానీ మరి దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేస్తారంటే, ఆరాధన అనేటువంటిది మొట్టమొదటిగా యూదుల్లోంచే ప్రారంభమవుతుంది. అంటే 3000 మంది సంఘం ఏర్పడుతుంది, ఆ సంఘం ద్వారా ఆరాధన చేయబడుతుంది. ఆరాధన ఎలా చేస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు ఆత్మ గనక దేవుడు ఏంటో అర్థం చేసుకుంటారు. సత్యము సరైనది ఏంటంటే దేవుడు ఆత్మను అర్థం చేసుకోవాలి, ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరవటం, ప్రార్థన చేయటం ఎడతెగకుండా 3000 మందితో ఏర్పడినట్టు సంఘం యొక్క మాదిరిని కలిగి సత్య ఆరాధన చేయాలి. కాబట్టి నా జీవితంలో సత్యమైన ఆరాధన ఉందా, సరైన ఆరాధన ఉందా? కనుక దేవుని ఎదుట నా హృదయం సరైనదిగా ఉందా? నేను పొందినటువంటి బాప్తిస్మం సరైనదేనా? నేను విన్నటువంటి సువార్త సరైనదేనా? నేను ఉంటున్నటువంటి సంఘము సరైందా? నేను చేస్తున్న ఆరాధన సరైనదా కాదా అనేటువంటి విషయాల్ని మనము గమనించాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అయినా నన్నైనా ఎక్కడికి పంపిస్తాడు? సత్యంలోనికి పంపిస్తాడు కదా. సత్యానికి వ్యతిరేకంగా నడిపించడు కదా. మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు కదా. మరి ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచ్చిన భాగంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానేమియు బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. యేసుప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో పరిశుద్ధాత్మను గురించి తెలియజేస్తూ ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇప్పుడు సర్వసత్యం ఏంటి? సరైనటువంటి హృదయం ఉండాలి, సరైనటువంటి సువార్త విని ఉండాలి, సరైనటువంటి బాప్తిసం పొంది ఉండాలి, సరైన సంఘములో ఉండాలి, సరైన ఆరాధన జీవితం నీకు ఉండాలి. ఇదంతా కూడా
నీలో ఉన్నటువంటి ఆత్మ సహకారం ద్వారా జరిపించబడుతుంది అనే విషయాన్ని గమనించాలి. దేవుడు మనల్ని ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ సరైన మార్గంలో, ఈ సత్యమైన మార్గంలో ఒకవేళ మనం ఉండకపోతే చాలా ప్రమాదం. ప్రభు చెప్తున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభుకి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. కనుక ఆయనలో మనం ఎలాగున్నామనేటువంటిది మనం ఆలోచన చేసి దానికి అనుకూలంగా జీవించాలన్నది దేవునికి ఉద్దేశంగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ఒక ఉదాహరణ మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులరా, ఆదికాండము 24వ అధ్యాయంలో మరి అబ్రహాం దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఒక ఆయన ఇలాగ ఆలోచించాడు. దేవుడంట మనల్ని ఎలాగ నడిపిస్తాడంటే సరైన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడంట. అంటే దేవుని చేత నువ్వు నడిపించబడితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే, నువ్వు పొందినటువంటి బాప్తిసం కరెక్ట్ అయితే ఖచ్చితంగా నిన్ను దేవుడు సరైన మార్గంలోకి నడిపిస్తాడు. ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు, అబ్రహాము యొక్క కుమారుడికి ఆ ఇస్సాక్కి పెండ్లి కుమార్తెను తీసుకురావటానికి ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో ఈ మాట ఆయన గుర్తు చేశాడు. ఆదికాండం 24వ అధ్యాయము 48వ వచన భాగంలో ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన మనకు తెలియజేస్తుంది. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడే యెహోవాను స్తోత్రము చేసి తిని, ఇయాలేనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతనికి కుమారునిగా తీసుకుని వచ్చుటకు సరి అయిన మార్గమందు నన్ను నడిపించును. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడటండి? సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తాడు. మరి ఈనాడు మనము రకరకాల మార్గాల్లో, రకరకాల విధానాల్లో, రకరకాల ఆరాధనలో, రకరకాల సువార్తలు మనం ఎందుకు చేస్తున్నాం? దేవుని చేత మనం నడిపించబట్టలే. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, మనము కేకలేసేసి ఆలోచన చేసేసి అలా చేసి ఇలా చేసి దేవుని చేత నడిపించబడుతున్నాం అనుకుంటున్నాం. ప్రియ సోదరి సోదరులా, ఈ హెచ్చరిక వాక్యమును మీరు ప్రేమతో అంగీకరించండి, అర్థం చేసుకోండి. మీరు సరైనటువంటి మార్గంలో ఉండండి. అప్పుడు దేవుడు సమాధానకర్తకి దేవుడు మీకు తోడుగా ఉంటాడని పౌలు చెప్తూ ఉన్నాడు. కనుక అటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలుగా జీవించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితం అనే కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు వినడానికి, మాట్లాడుకోవడానికి, బోధించుకోవడానికి మీరు కృప చూపారు. చెప్పబడిన సంగతులు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను ప్రోత్సహించి సహకరిస్తున్న స్థానిక సంఘ బిడ్డలు, సహకారాలను బట్టి, పరిచయం చేస్తున్న వారిని బట్టి, అలా మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రాంతానికి, మా దేశ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మీ కృపని, శాంతిని, సమాధానాన్ని, మీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీ మహిమ పొందమని, స్వార్థ పరిచర్ని మీరు ఆశీర్వదించి సహకరించే వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిల